సూర్యుడైనటువంటి రాముణ్ణి తన వైపు తిప్పుకోవాలంటే ఎంత సూరత్వాన్ని ప్రకటించి ఉండవలసింది అహల్య. అందుకని ఈ సూర శబ్దం అహల్యకిచ్చారు. సూర అహల్యను చూచి బ్రోచితివే. ఆయన ఇక్కడ మా వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఏమండి మా వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, గూగుల్ మ్యాప్ సరిగ్గా చూపట్లేదు, లొకేషన్ చూపట్లేదు, మీరు చెప్పండి అని అడిగి వెళతామే. అట్లా రామచంద్రమూర్తి అరణ్యంలో అహల్య కోసం వెతికి 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 వెళ్ళారటండి ఆవిడ్ని ఉద్ధరించటానికి. అందుకనే బాలకాండలో తామసాన్ని సంహరించారు, రాజసాన్ని సంస్కరించారు, సాత్వికాన్ని స్వీకరించారు. తాటక సంహరణం, అహల్య సంస్కరణం, సీతా స్వీకరణం. ఆ రీతి ధన్యుసేయవే త్యాగరాజగేయమ్మ శ్రీరామ పాదం.